स्वर्णोदयदीप्तिम् अखिलभुवनचैतन्यप्रसारम्। నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ కార్తీక పూర్ణిమ శుభాకాంక్షలు. ఇవాల్టి మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆచార్య శ్రీ తాడేపల్లి పతంజలి గారు. గురుగారు నమస్కారం. శ్రీ దుర్గాదేవ్యై నమః. గురుగారు, ఈరోజు కార్తీక పూర్ణిమ. ఈ కార్తీక పూర్ణిమ రోజున విష్ణు ఆలయాలలో నిర్వహించే పర్వదినోత్సవం యొక్క ప్రాముఖ్యత ఏమిటి? అలాగే ఈరోజు చేసేటువంటి జ్వాలా తోరణం యొక్క ఉద్దేశం ఏమిటి? కార్తీక మాసమే చాలా విశిష్టమైనటువంటి మాసం. అందున ఈరోజు కార్తీక పౌర్ణమి. ఎందుకంటే ఈ పౌర్ణమి చాలా 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 విశిష్టమైనటువంటిది. ఎందుకండి అంటే మామూలు రోజుల కంటే కూడా పున్నమి రోజు అందరికీ చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది జీవితంలో. అందులోనూ పున్నమి భారతీయ సంప్రదాయంలో వ్యాస పౌర్ణమి ఇట్లా అని చెప్పి పౌర్ణమి రోజు ఒక విశిష్టత కింద మనం అందరం భావిస్తాం. ఈ పౌర్ణములన్నింటిలోనూ కార్తీక పౌర్ణమి ఇంకా ఇంకా చాలా విశిష్టమైనటువంటిది. ఎందుకండి పౌర్ణమి నాడు, ఈ కార్తీక పౌర్ణమి నాడు అంత ప్రత్యేకతని మన వాళ్ళు ఇచ్చారు అని అంటే, కార్తీక పౌర్ణమి నాడు ఎందుకు ఆ విశిష్టత అంటే, మిగతా కార్తీక మాసపు రోజుల్లో ఉపవాసం ఉండనటువంటి వాళ్ళు కార్తీక మాసంలో కార్తీక పురాణంలో చెప్పిన దాని ప్రకారం ప్రతిరోజు కూడా ఉపవాసం అనేది ఉండాలి, నక్తం చెయ్యాలి. సాయంకాలం పూట నక్షత్రాన్ని చూసిన తరువాతే కార్తీక పురాణంలో చెప్పిన దాని ప్రకారం అప్పుడు మాత్రమే భోజనం చెయ్యాలి. అయ్యా, పొద్దుటి నుంచి ఏదో ఒక కార్యక్రమాలు, మాకు ఉద్యోగాలు చేసుకుంటాం, ఇంకో వృత్తి చేసుకుంటాం, మా వల్ల అవటం లేదు. అయితే తప్పనిసరిగా మిగతా రోజుల్లో చేసినా చెయ్యకపోయినా కార్తీక పౌర్ణమి నాడు మాత్రం తప్పనిసరిగా ఉపవాసం ఉంటే, ఆ మిగతా రోజుల్లో ఉపవాసం చేస్తే ఎటువంటి ఫలితం వస్తుందో ఆ ఫలితాన్ని ఆ హరిహరాత్మకుడైనటువంటి ఆ శివకేశవులిద్దరూ కూడా అనుగ్రహిస్తారు. అందువల్ల కార్తీక పౌర్ణమి చాలా విశిష్టమైనటువంటి రోజు. అదొక్కటేనా అండి కార్తీక పౌర్ణమి విశిష్టత అంటే? కార్తీక పౌర్ణమి నాడు మిగతా రోజుల్లో చెయ్యనటువంటి గొప్ప ఉత్సవం కార్తీక పౌర్ణమి నాడు మాత్రమే చేస్తారు ఈ కార్తీక మాసంలో. ఏమిటండి అది? జ్వాలా తోరణం. మీరు అడిగారే రెండో ప్రశ్న కింద, ఆ జ్వాలా తోరణం. జ్వాలా తోరణం అనేటువంటిది ఈ కార్తీక మాసం నాడే, ఈ పౌర్ణమి నాడు మాత్రమే చేస్తారు. ఏమిటండి జ్వాలా తోరణం? జ్వాల మండుతున్నటువంటి అగ్నుల యొక్క తోరణము. ఇంటి ముందు ఏదైనా శుభకార్యం చేస్తే మనం మామిడి తోరణాలు కడతాం ఒక వరుస కింద. నిప్పుల్ని తోరణాల కింద కట్టి ఇది పుణ్యప్రదం అంటున్నారు ఏమిటండి అందున పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో అనంటే, దీని వెనకాల మన సంప్రదాయం, మన కార్తీక పురాణం చాలా విశిష్టత చెప్పింది. ఒకప్పుడు క్షీరసాగర మథన సమయంలో హాలాహలం ఉద్భవించింది. అందరికీ తెలిసినటువంటి కథే. అది లోకాలన్నింటినీ దహించి వేస్తుంటే పార్వతీదేవి అగ్నిదేవుణ్ణి ప్రార్థించింది. శివుణ్ణి తాగమని చెప్పి ఆ విషయాన్ని అగ్నిదేవుణ్ణి ప్రార్థించింది. నా భర్తకి ఎటువంటి హాని గన కలక్కపోతే ప్రతి సంవత్సరము కార్తీక మాసం నాడు పౌర్ణమి రోజు, కార్తీక పౌర్ణమి నాడు నీ కింద మేము ఉత్సవం కింద వెళతాము, నువ్వు పైన ఉండంగా మేము కింద వెళతామంటే నీకు మేము గౌరవం ఇస్తాము, నా భర్తకి నువ్వు ఎటువంటి హాని కలిగించకు అని అగ్నిదేవుణ్ణి పార్వతీదేవి ప్రార్థించిందిట పురాణం ప్రకారం. అందువల్ల ఆ మాట నిలబెట్టుకోవటం కోసం ఇప్పటికీ కూడా కార్తీక పౌర్ణమి నాడు గుళ్ళల్లో చక్కగా ఆ గడ్డిమేట్టుతోటి ఒక తోరణం కింద ఏర్పాటు చేసి దానికి నిప్పు అంటిస్తారు. దాని కింద 3 సార్లు శివపార్వతులు కలిసి ఉన్నటువంటి విగ్రహాలు ఏవైతే ఉన్నాయో అవి వెళుతుండగా వాటి వెనకాల అందరినీ నడవమంటారు. అందువల్ల ఆనాడు ఆ మాట ఇచ్చింది కాబట్టి పార్వతీ అమ్మవారు శివుడితో సహా ఈ జ్వాలాతోరణ సందర్భంలో దాని కిందగా వెళుతుంటుంది. ఆవిడ ఇచ్చినటువంటి మాటను నిలబెట్టడం కోసం, అమ్మ ఇచ్చినటువంటి మాట నిలబెట్టడం కోసం బిడ్డలమైన మనం అందరం కూడా ప్రతి ఏడాది కార్తీక పౌర్ణమి నాడు జ్వాలాతోరణం ఏర్పాటు చేసి దాని కింద ప్రతి గుళ్ళోనూ చక్కగా అమ్మని నాన్నని ఇద్దరిని తీసుకొని వెళ్తుంటాం, ఆ శివపార్వతుల్ని. ఇదొక్కటేనానండి? కాదు, ఇంకొకటి కూడా ఉంది.
జ్వాలాతోరణం యొక్క విశిష్టత ఏంటంటే చనిపోయాక జీవులమైన మనం అందరం కూడా నరకలోకంలో ఒక విచిత్రమైనటువంటి నోటితో చెప్పటానికి కూడా భయంకరమైనటువంటి శిక్ష ఒకదాన్ని అనుభవిస్తాం. అగ్నిలో యాతనా శరీరాలు అంటారు. మామూలు శరీరం కాకుండా ఆత్మకి కష్టాలు పడటానికి వీలైన ఒక శరీరాన్ని దేవుడు కలిగిస్తాడు. ఆ శరీరంలో మోకాలు లోతు నీళ్లలో నిప్పులు వేస్తారట. కింద రాగి నేల. ఇక చూడండి, మామూలు నేల అయితే పర్వాలేదు, రాగి లోహం అంటే మనకు ఎలా ఉంటుందో తెలుసు. ఆ రాగి లోహంలో మోకాలు లోతు నీళ్ల నిప్పుల మడుగు, ఆ నిప్పుల మడుగులో ప్రతి జీవిని నిలబెడతారు. ప్రతి క్షణం ఆరిపోతుంటుంది, మళ్ళీ ఆ బాధ పెడుతూ ఉంటుంది. అది ఊహ చేయటానికే చాలా కష్టతరం. అటువంటి నిప్పుల గుండంలో యాతనా శరీరం ఉండాలి. స్వామి, మేమంత కష్టం భరించలేము, భయం భయపడకండి. ఈ కార్తీక పౌర్ణమి నాడు జ్వాలాతోరణం కింద, ఈ మండుతున్నటువంటి నిప్పుల తోరణం కింద ప్రతి వాళ్ళు కూడా శివ పార్వతులిద్దరితో కలిసి నడవండి, 3 సార్లు నడవండి. చనిపోయిన తర్వాత నరకలోకంలో ఆ శిక్షని మీరెవ్వరూ కూడా అనుభవించకుండా ఉంటారు అని దేవుడు మనందరికీ అభయం ఇచ్చాడు. అందుకే జ్వాలాతోరణం కార్తీక పౌర్ణమి నాడు ప్రతి వాళ్ళం కూడా ఆ జ్వాలాతోరణం కింద నడిచి వెళ్ళటానికి ఇష్టపడతారు. ఇక్కడ ఇంకొక విషయం మనం చెప్పుకుందాం. పార్వతీ అమ్మవారేమిటి, అగ్నిదేవుణ్ణి ప్రార్థించటం ఏమిటి? ఆవిడే సర్వశక్తిమంతురాలు అని అనుకుంటున్నాం కదా. అగ్నిదేవుణ్ణి ప్రార్థించటం ఏమిటి, ప్రతి సంవత్సరం ఈ నియమం పాటించటం ఏమిటనంటే, ఇక్కడ ప్రతి ఉద్యోగి తన కిందవాడైనా సరే అతనిలో విశిష్టమైనటువంటి గుణం ఉండి అతని పేరు మీదుగా ఏదైనా కార్యక్రమం జరగాల్సినప్పుడు పెద్దవారు కూడా ఆ చిన్న ఉద్యోగిని గౌరవించాలి, వాళ్ళ విధుల్ని గౌరవించాలి. అందువల్ల పార్వతీ అమ్మవారు ముగురమ్మల మూలపుటమే కావచ్చు, కానీ అగ్నిదేవుడి విధిని గౌరవించటం కోసం, అగ్నికి మండించే స్వభావాన్ని ఆ సృష్టికర్తనే ఇచ్చింది కాబట్టి ఆ మండించే స్వభావాన్ని, శివుడి గొంతుని మండించకు అని చెప్తూ దానికి ప్రతిఫలంగా ప్రతి సంవత్సరం మాత్రం ఈ కార్యక్రమం నీకు చేస్తానని చెప్పి అగ్నిదేవుడికి మాట ఇచ్చింది. అందువల్ల తన కింద ఉద్యోగిని పై అధికారి ఎలా గౌరవిస్తాడో అమ్మవారు కూడా అలాగే తన కింద ఉండేటువంటి అగ్నిని ఆ రకంగా గౌరవించి ఈ కార్తీక పౌర్ణమి జ్వాలాతోరణానికి సార్థకతని ఏర్పరిచింది. ఇలా కార్తీక పౌర్ణమి నాడు జ్వాలాతోరణం విశిష్టతలు ఇలా చాలా విశిష్టతలు ఉన్నాయి. అటువంటి పవిత్రమైన కార్తీక పౌర్ణమి నాడు అందరూ కూడా ఆ సత్ఫలితాలని పొందెదరుగాక. గురుగారు, 33 పున్నముల నోమును మహిళలు ఎందుకు ఆచరిస్తారు? ఈ వ్రత విధానం ఏంటి? ఎటువంటి నియమాలను పాటించాలి? 33 పున్నముల పండుగ ఇది అంత బాగా వ్యాప్తిలో లేనటువంటి పండగైనా రాయలసీమ ప్రాంతంలో మిగతా కొన్ని ప్రాంతాల్లో చాలా వ్యాప్తిలో ఉన్నటువంటి పండగ. 33 పున్నములంటే పున్నములు అంటే ఈ కార్తీక పౌర్ణమి నాడే దానికి సమాప్తి ఉంటుందమ్మా. అందుకే దీన్ని పున్నమితో సరిపెట్టారు. ఏమిటండి 33 పున్నములనంటే 33 పౌర్ణములు మొదలుపెట్టి, అంటే ఒక పౌర్ణమి తర్వాత 33 పౌర్ణములు అదే పనిగా అమ్మవారిని పూజ చేయటం, అదే 33 పున్నముల పండుగ. దానికి వ్రత విధానం అది ఉంది. ఒక ఆవిడ ఇంటి దగ్గర భర్తకి చెప్పి ఊళ్ళోకి ఏదో పని మీద వచ్చింది. వచ్చిన తర్వాత ఇంటికి తిరిగి వెళ్ళబోతుంటే అంటే ఇందులో ఉన్న కథ చెప్తున్నాను. ఒక రాజుగారి భార్య ఆ వెళుతున్నటువంటి ఆ యువతిని పిలిచి, అమ్మా, నేను 33 పున్నముల నోము పూర్తయింది కాబట్టి ఈరోజు వాయనం తీసుకొని వెళ్ళు, ఇంటికి వెళ్ళబోతోంది ఆ పని ముగించుకొని అని అంటే, ఆ ప్రకారంగానే ఆ యువతి వచ్చింది, ఈవిడ దగ్గర వాయనం తీసుకొని ఇంటికి వెళ్ళి, ఈవిడ వాయనం తీసుకోబోయే సమయంలో ఈవిడికి తెలియదు ఇంటి దగ్గర భర్త అంతకుముందే మరణించి ఉన్నాడు. ఈవిడ వాయనం ఎప్పుడైతే తీసుకుందో, ఆవిడ చేతుల్లో నుంచి ఆ నైవేద్యంగా ఉన్నటువంటిది ఎప్పుడైతే తీసుకుందో భర్తకి మళ్ళీ జన్మ వచ్చింది. ఇది ఈ 33 పున్నముల నోములోని విశిష్టత. ఈ 2 విషయాలు ఈవిడికి తెలియవు. మామూలుగానే ఆ వాయనం తీసుకుంది, ఇంటికి వెళ్ళింది. ఇంటికి వెళ్ళటంతో అందరు చెప్పారమ్మా, నీ భర్త ఈ రకంగా చనిపోయాడు, మళ్ళీ ఏం జరిగిందో ఏమిటో, మళ్ళీ వెంటనే పునర్జీవితుడయ్యాడు అని చెప్తే, అది సరిగ్గా ఏ సమయంలో అంటే సరిగ్గా ఆ సమయం చెప్పింది. ఆ సమయంలో తను ఆవిడ దగ్గర ఈ 33 పున్నముల నోముకు సంబంధించిన వాయనం తీసుకున్నాను కదా అన్న విషయం గుర్తుకొచ్చిందట ఈవిడికి. అందువల్ల అప్పుడు ఆ విషయం చెప్పింది, నేను ఇలాగా రాజుగారి భార్య దగ్గర వాయనం తీసుకున్నాను, అందుకని ఇలా జరిగిందంటే అప్పుడు అందరూ కూడా గుర్తించారు ఆ నోము యొక్క విశిష్టతని. ప్రతి వాళ్ళు కూడా, అంటే చనిపోయినటువంటి వారిని కూడా బతికించేటువంటి విశిష్టమైనటువంటి ప్రభావం ఈ 33 పున్నముల నోముకి ఉన్నది అని చెప్పి అందరూ గ్రహించారు.
యమభటులు వెళ్ళారు యముడి దగ్గరికి. అయ్యా, ప్రాణం మేము తీసుకొని వస్తుంటే మళ్ళీ హఠాత్తుగా ఆ విష్ణు భటులు ఎవరో వచ్చేసారు, వాళ్ళు మళ్ళీ ఆ జీవికి ప్రాణం ఇచ్చారు అని అంటే కారణం ఏంటో తెలుసుకుందామని ఈయన వచ్చాడు. వచ్చి మళ్ళీ ఆ ప్రాణాన్ని తీసుకొని పోతుంటే ఆ భర్త యొక్క ప్రాణాన్ని ఈ వాయనం తీసుకున్నటువంటి ఫలితం ఆ శక్తి ఉన్నది కాబట్టి ఈ యువతీమణి ఆ సతీ సావిత్రిలాగా ఈ యముడి వెంట పట్టడం ప్రారంభించింది. అమ్మ నీకేం కావాలని చెప్పి ఆ కథలో లాగానే ఈ కథలో కూడా యముడు అడిగితే అట్లలో ఈ 33,000 అట్లు ఎన్నైతే ఉన్నాయో ఆ 33,000 అట్లలో ఎన్ని రకాల రంధ్రాలు ఉన్నాయో అన్ని చిల్లులు ఉన్నంత అన్ని సంవత్సరాలు, అన్ని వేల సంవత్సరాలు నేను నా భర్త జీవించేటట్లు నాకు వరం ఇవ్వు. ఏమంటాడు? తథాస్తు అని ఆ యముడు వరం ఇచ్చట. కాబట్టి ప్రధానంగా ఈ 33 పున్నముల నోములో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే అన్నీ 33తో చేస్తారు, అది విశేషం. పౌర్ణములు 33 పౌర్ణములు ఈ నోమును వస్తారు. అలాగే నైవేద్యాలు కూడా 33 రకాల నైవేద్యాలు పెడతారు. ప్రధానంగా అట్లు ఈ 33 పున్నముల నోముల్లో ప్రతి వాళ్ళు చేస్తారు. చేసి వాటన్నింటినీ కూడా దైవ ప్రసాదంగా అందరికీ పంచుతూ ఉంటారు. ఇది జానపద ఆచారం అయినప్పటికీ ఈ నోములో మనం సామాజికంగా గ్రహించవలసినటువంటి అంశం ఏమిటంటే ప్రతి వాళ్ళం కూడా తనకి ఉన్నది ఇతరులకి పంచిపెట్టడం. ప్రతి నోములోనూ ఉన్నటువంటి విశిష్టత, మన సంప్రదాయంలో విశిష్టత ఏంటంటే ఒకరు కష్టపడి ఇంట్లో కష్టపడి తను ఒక్కరే తినకుండా ఆ ఇంట్లో వాళ్లే తినకుండా నలుగురికి పంచటము అనేటువంటి ఒక విశిష్టమైనటువంటి సందేశం ఈ పండగల్లోనూ ఈ నోముల్లోనూ దాగి ఉంది. అది మన సనాతన సంప్రదాయంలో ఉన్నటువంటి గొప్పతనం. గురుగారు, కార్తీక మాసం అంటే ఎన్నో ఉత్సవాలను నిర్వహించుకునేటువంటి మాసం. ఉత్సవం అనే పదంలో ఉన్నటువంటి 2 పదాల అర్థాలను వివరిస్తూ ఈ ఉత్సవాలు ప్రజలకు ఏ రకంగా ఉపయోగపడతాయో తెలియజేస్తారా? ఉత్సవవేషః ఉత్సవ విగ్రహం దర్శయామి. స్వామివారిని ఉత్సవ విగ్రహము అంటారు. మామూలు మూల విరాట్ కాకుండా మామూలు మనందరినీ అనుగ్రహించడానికి ఊరేగింపుగా తీసుకొచ్చేటువంటి ఉత్సవ విగ్రహాలు అంటారు. మీరన్నట్లుగానే ఉత్సవ 2 పదాలు ఉన్నాయి ఉత్సవంలో. సవము అంటే యజ్ఞము అని అర్థం. ఉత్ అంటే పైకి బాగా జరిగేటువంటి యజ్ఞము అని. యజ్ఞము అంటే సరిపోతుంది కదా, మళ్ళీ ఉత్సవము అని దానికి ఉత్ అనేటువంటి దాన్ని ఎందుకు కలిపారు అనంటే మామూలుగా జరిపేటువంటి యజ్ఞం ఏదైతే ఉన్నదో ఆ యాగం ఏదైతే ఉన్నదో అది వ్యక్తిగత లేదా కుటుంబ సభ్యుల వరకు మాత్రమే ప్రయోజనాన్ని కలిగిస్తుంది. అంటే ఒక యజ్ఞం ఏదైనా వాళ్ళ ఇంట్లో చేసుకుంటున్నారనుకోండి, అది వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి పీడని పోగొట్టడం కోసమో లేకపోతే కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి అనారోగ్యాన్ని పోగొట్టడం కోసమో లేదా ఏదైనా మంచి జరగటం కోసమో కేవలం వారికి వారి కుటుంబ సభ్యులకి పరిమితం అవుతుంది యజ్ఞం. అలా కాకుండా ఉత్సవము నలుగురికి ఉపయోగపడేటట్లు, ఈ దేశం బాగుండాలి, ఈ మన సైనికులు బాగుండాలి, అందరూ బాగుండాలని చెప్పి గుళ్ళల్లో ఎటువంటి కోరిక లేకుండా వాళ్ళకి మాత్రమే మేలు జరగాలి, నా వ్యక్తిగతంగా నా కోరికని ఇది కోరుకోవటం లేదు, నా కుటుంబ పరంగా నేను కోరుకోవటం లేదు అని చెప్పి చేసేటువంటి యజ్ఞం ఏదైతే ఉన్నదో, గుళ్ళల్లో ఇలాంటి చోట్ల బహిరంగ ప్రదేశాల్లో చేసేటువంటి యజ్ఞం ఏదైతే ఉన్నదో, నలుగురి మధ్యలో చేసేటువంటి యజ్ఞం ఏదైతే ఉన్నదో దానిని ఉత్సవము అని అంటారు. అది ఉత్సవానికి ఈ సవానికి ఉన్నటువంటి తేడా. ఈ ఉత్సవం చేస్తుంటే మిగతా యజ్ఞాల్లో కేవలం ఆ కుటుంబ సభ్యులు, ఆ బంధువులు, వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు మాత్రమే ఉంటారు ఇళ్లల్లో చేసుకుంటే. సవంలో ఉత్సవంలో మొత్తం దేవుడి పెళ్ళికి ఊరంతా పెద్దల్లాగా అనేక మంది ప్రతి పనిలోనూ వాళ్ళ యొక్క పాలు పంచుకుంటారు. ఉత్సవాల్లో చాలా వేడుకగా ఉంటారు. మిగతా సవాల్లోనూ ఉత్సవాల్లోనూ ఉన్నటువంటి తేడా ఏంటంటే ఉత్సవాల్లో పరస్పర సహకారం ఉంటుంది. అందుకే మన కార్తీకం లాంటి ఈ మాసాలకు సంబంధించినటువంటి ఉత్సవాల్లో కేవలం ఇంటి దగ్గరికి మాత్రమే పరిమితం కాకుండా నలుగురు కలిసి గుడికి వస్తారు, నలుగురు కలిసి పురాణ కాలక్షేపం, నలుగురు కలిసి దీపారాధన చేస్తారు. ఇక్కడ నలుగురం అందరం కలిసి ఉండుట అనేటువంటి ఒక గొప్ప సిద్ధాంతాన్ని ఈ ఉత్సవం మనకి ప్రసాదిస్తుంది. ఇంటి దగ్గర చేసేటువంటి యజ్ఞం అది చక్కటి ఫలితాన్ని ఇస్తుంది, కానీ
తన వరకు కుటుంబ సభ్యుల వరకు మాత్రమే ఇస్తుంది. అందువల్లే మామూలు సవం కంటే కూడా ఉత్సవం గొప్పది అన్నారు. బ్రహ్మోత్సవాలు, బ్రహ్మ సవాలు అంటల్లా, బ్రహ్మకి సంబంధించినటువంటి వెంకటేశ్వర స్వామికి చేసేటువంటి ఉత్సవాలు. కాబట్టి ఉత్ అనే పదం ఎందుకు పెట్టారంటే నలుగురు కలిసి చేసేటువంటిది, దానికి ఎక్కువ ఫలితం ఉంటుంది. కాబట్టి ఈ కార్తీక మాసంలో ఉత్సవాలు చేసుకోవాలి. ఉత్సవం అంటే వేడుక అని కూడా ఇంకొక అర్థం ఉంది, సామూహిక అర్థం. అంటే దైవస్మరణలో మామూలు లౌకిక ఆనందంలో మనం ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాం. లౌకికం కాదు నాయన, ఆధ్యాత్మికంగా కూడా ఆనందం పొందాలి. ఒక దేవుణ్ణి చూస్తుంటే, ఒక శివుణ్ణి చూస్తుంటే, ఒక విష్ణువుని చూస్తుంటే ఆనందం రావాలి. స్వామివారి విగ్రహాన్ని ఊరేగిస్తుంటే ఆనందం రావాలి. ఆ ఆనందం అనుభూతి నువ్వు పొందాలి, అది ఉత్సవంలోనే వస్తుంది. కాబట్టి ఆ వేడుకను అనుభవించడానికి కార్తీక మాసంలో ప్రతిరోజు కూడా దేవాలయానికి మనం అందరం వెళ్దాం, ఆ ఉత్సవ అనుభూతిని అందరం పొందేదము గాక. గురుగారు, ఈ కార్తీక పూర్ణిమ రోజునే తిరుపతిలో శ్రీ కపిలేశ్వర స్వామి వారికి నిర్వహించే అన్నాభిషేకం యొక్క విశిష్టత ఏంటో తెలియజేస్తారా? ఈ కార్తీక పౌర్ణమి నాడు ఈ కపిలేశ్వర స్వామికి తిరుపతిలో కొలువై ఉన్నటువంటి ఈశ్వరుడు కపిలేశ్వర స్వామి అంటారు. ఆయన గోవుల్లో విశిష్టమైనటువంటి గోవు కపిల గోవు అంటారు. చాలా ఉత్తమమైనటువంటి గోవు. ఆ గోవు యందు ఇష్టం కలిగినటువంటి స్వామి, ఆ గోవులాగా అభీష్ట వరాలు ప్రసాదించేటువంటి స్వామి కపిలేశ్వర స్వామి. ఈ కార్తీక పౌర్ణమి నాడు మీరన్నట్లుగా ఎక్కడా చేయనటువంటి ఒక విశిష్టమైనటువంటి ఉత్సవాన్ని స్వామివారికి, ఈ కపిలేశ్వర స్వామివారికి చేస్తారు. ఏంటండి ఎక్కడా చేయనటువంటిదంటే అన్నంతో అభిషేకం చేస్తారు. ఎక్కడా చేయరమ్మా ఇది. 250 కిలోల అన్నాన్ని వండుతారు, దానికి లెక్క ఉంది. 250 కిలోల బియ్యాన్ని వండి దాన్ని అన్నం కింద చక్కగా తయారు చేసి దాన్ని స్వామివారికి అభిషేకం చేస్తారు. అంటే ఒక లింగాకారంలో ఉంటాడు కదా స్వామి. చేసిన తర్వాత ఆ అభిషేకాలు మొత్తం పూర్తయిపోయిన తర్వాత ఆ అన్నం మొత్తం కూడా ప్రసాదం కింద అందరికీ పంచిపెడతారు. నేను మొట్టమొదటి నుంచి చెప్తున్నాను, అందరికీ పంచిపెట్టుట. ఇక్కడ విశిష్టత ఏమిటి? అన్నాభిషేకం ఎందుకు చెయ్యాలండి? దీపం పరబ్రహ్మలాగానే అన్నం కూడా పరబ్రహ్మ. మన సంప్రదాయం, మన సనాతన సంప్రదాయం చెప్తోంది అన్నం పరబ్రహ్మ స్వరూపం, అంటే విశిష్టమైనటువంటి దైవం యొక్క సమూహం. కాబట్టి అన్నపు మెతుకు మన బతుకుకి గతుకులు లేకుండా చేసేటువంటిది గొప్పది. కాబట్టి అన్నపు మెతుకు, ప్రతి అన్నపు మెతుకులోనూ స్వామివారి యొక్క చిరునవ్వు దాగి ఉంటుంది. కాబట్టి నా మీద మీరు అభిషేకం చేస్తున్నారు, నేను మీకు అన్నాన్ని ప్రసాదించేవాడిని. అన్నం లేకపోతే ఒక్క నిమిషం మనందరం కూడా ఈ కలియుగంలో అన్నగత జీవులు అని ఒక మాట ఉంది. అన్నంతో జీవించేటువంటి వాళ్ళం. ఒక రోజు ఉండగలం, 2 రోజులు ఉండగలం, 3-4 రోజులు దాటిన తర్వాత ప్రతి వాళ్ళం కూడా ఏదో కొంత లోపలికి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుంది. శరీరం సొమ్మసిల్లిపోతుంది. అందరం కూడా అన్నగత జీవులం. కాబట్టి అన్నాన్ని ప్రసాదించేది నేను, పరమశివుణ్ణైన నేను. నాకు మీరు ఈ కార్తీక పౌర్ణమి రోజున, ఈ కార్తీక పౌర్ణమి రోజునే ఎందుకు చెయ్యాలి అనంటే, పౌర్ణమి అనంటే వికసనపు రాత్రి అని అర్థం. పౌర్ణమికి ఇంకొక పేరు పెట్టారు, వికసనపు రాత్రి, వికసించేటువంటి రాత్రి. బుద్ధి మామూలు చంద్రమా మనసో జాతః, చంద్రుడు మనస్సుకి సంబంధించినటువంటి వాడు. ఈ మనస్సు ఉత్సవానికి చైతన్యం బాగా రావాలి అనంటే చంద్రుడి యొక్క అనుగ్రహం ఉండాలి, చంద్రుడి యొక్క స్పర్శ ఉండాలి. మిగతా రోజుల్లో కంటే కూడా పౌర్ణమి రోజు గనక మనం ఏ డాబా మీదకోకి వెళ్తే మనస్సు ఎంతో పరవశం ఉంటుంది. దానికి నిర్వచనం మనం చెప్పలేము. అందులోనూ శివుడికి సంబంధించిన, విష్ణువుకి సంబంధించిన ఈ కార్తీక పౌర్ణమి రోజు చంద్రుడి వలన మనస్సు చాలా పరిపక్వం చెందుతుంది, విశాలమవుతుంది. ఒక పువ్వు గనక సూర్యుడి యొక్క కిరణాలు సోకి ఏ రకంగా విచ్చుకుంటుందో, చంద్రుడి యొక్క స్పర్శతోటి, అందులో కార్తీక పౌర్ణమి స్పర్శతోటి మన మనస్సులు కూడా ఆధ్యాత్మికంగా విరబోస్తాయి. అటువంటి పవిత్రమైనటువంటి రోజున చల్లదనం కలిగించేటువంటి, కడుపుకి చల్లదనం కలిగించేటువంటి అన్నంతో నన్ను అభిషేకం చేయండి.
అన్నం మీ అందరికీ శక్తినిస్తుంది, నేను ఆ రకంగా మీకు శక్తినిస్తానని చెప్పటానికి ఎక్కడా లేనటువంటి, ఏ దేవాలయంలోనూ లేనటువంటి ఒక విశిష్టమైన సంప్రదాయాన్ని ఈ కార్తీక పౌర్ణమి రోజున ఆ కపిలేశ్వర స్వామికి చేస్తారు. ఆ కపిలేశ్వర స్వామి ఈ కార్తీక పౌర్ణమి రోజున మనందరి యొక్క ఈ మానసిక పూజని గ్రహించి అందరినీ అన్నపానాదులకు లోటు లేకుండా చేయుగాక. గురుగారు, పుణ్యక్షేత్రాలలో చెప్పబడిన రుద్రపాదాలు అంటే ఏమిటి? వీటిని దర్శించడం వల్ల కలిగేటువంటి ఫలితం ఏమిటి? నా రుద్రో రుద్రమర్చయేత్. రుద్రుడు పేరు కొంచెం వినటంతో కొన్ని పేర్లు భయంకర, అంటే ఆయన ఏం పేరు మామూలుగా పేరు చెప్పుకోవచ్చు కదరా అనుకుంటాం. రుద్రుడు, శివుడు అంటే అబ్బా బాగుంది, మన పక్కన ఏదో కూర్చొని తండ్రో సోదరుడో ఉన్నట్టుగా ఉంది. కానీ రుద్రుడు ఆయనే, శివుడు ఆయనే. కానీ రుద్ర రూపం, రుద్రుడు అంటే రౌద్రాకారం కలిగినటువంటి వాడు, రోదయతి, ఏడిపించేవాడు, ఏడుపుని పోగొట్టేటువంటి వాడు రుద్రుడు. ఈ రుద్రుడి యొక్క పాదాలు కొన్ని పుణ్యక్షేత్రాల్లో ఉన్నాయమ్మా, ఇప్పటికీ కూడా మనం దర్శనం చేసుకోవచ్చు. పెద్దల్ని అడిగితే ఇదిగోనైనా ఇవి ఆ రుద్రుడికి సంబంధించినటువంటి పాదాలు అని చెప్తారు. ఆ పుణ్యక్షేత్రాలలో ఆ రుద్రుడికి సంబంధించిన పాదాలు ఉన్నాయి. పాదము అంటే ఆ పాదము యొక్క గుర్తులు. ఆయన ఇక్కడ నడయాడాడు, ఈ శ్రీశైలంలో ఆ మహానుభావుడు సంచరించాడు. శంకర భగవత్పాదుల వారు తపస్సు చేసినటువంటి చోటు శ్రీశైలం. ఇన్ని క్షేత్రాలు ఉన్నాయి. ఎక్కడా కూడా చరిత్రలో శంకరాచార్యుల వారు ఇక్కడ కూర్చొని తపస్సు చేశారు అని ఏ ప్రత్యేకంగా ఏ శివక్షేత్రం గురించి చెప్పరు. శ్రీశైలం గురించి మాత్రం చాలా ప్రముఖంగా చెప్తారు. ఆయన ఈ క్షేత్రం యొక్క గొప్పతనాన్ని గుర్తించారు, శ్రీశైలం యొక్క గొప్పతనాన్ని. శంకర భగవత్పాదుల వారు అక్కడ తపస్సు చేసి అక్కడ రుద్రపాదాలని దర్శించారు. ఆయన ఒక్కరు దర్శించడమే కాదు, ఉత్తమ పురుషులైనటువంటి ఆ భగవత్పాదుల వారు మనందరికీ కూడా, ఇదిగో మీరందరూ కూడా నేనంటే తపస్సు చేసేటువంటి ఆ యోగ్యత నాకు ఉంది కాబట్టి చేసుకున్నాను, మీరు ఈ కలియుగంలో ఒక నిమిషం కూర్చోవటానికి చాలా ఇబ్బంది పడతారు, మీరు కనీసం ఈ రుద్ర పాదాలనైనా ఆ శివ పాదాలనైనా సరే దర్శనం చేసుకోండి అని చెప్పారు. అందులో ఆ రుద్రపాదం యొక్క దర్శనం మనం చేసుకోవాలి. ఈ శ్రీశైలం అనే కాదు, మిగతా కొన్ని పుణ్యక్షేత్రాల్లో కూడా రుద్రపాదాలు ఉంటాయి. అంటే శివుడు ఇక్కడ నడయాడాడు అని చెప్పి అవి మనం మనసావాచ కర్మణ నమ్మి తీరాలి. ఇవి రుద్రపాదాలా అండి? ఇప్పుడు తిరుమలలో వెంకటేశ్వర పాదాలు అని అంటే ఏ రకంగా కళ్ళకద్దుకుంటున్నామో రుద్రపాదాలు ఉన్నటువంటి క్షేత్రాలు ఉన్నాయి. అందున ఈ కార్తీక మాసంలో ఈ శైవ క్షేత్రాలకు వెళ్ళినటువంటి వాళ్ళు అక్కడ పెద్దలు ఇదిగోనైనా ఇది రుద్రపాదము అని చెప్తే తప్పనిసరిగా వాటిని మనం కళ్ళకద్దుకొని పాదము అని అంటే ఆ పాదములోనే మొత్తం శక్తి యొక్క ఆ నిక్షేపం అంతా కూడా పాదాల్లో ఉంటుంది. అందుకే పీఠాధిపతులు ఇలాంటి వారు మనం నమస్కారం చేస్తుంటే తొందరగా కాళ్ళని అంటుకోనివ్వరు. వారి పాదాలని గనక మనం తాకితే వారిలో ఉన్నటువంటి శక్తి మనలోకి ప్రసారం అవుతుంది. కొంత భాగం ప్రసారం అవుతుంది. దాన్ని మళ్ళీ పూరించుకోవటానికి వాళ్ళు అధికంగా తపస్సు చేయవలసి ఉంటుంది. అందుకే తొందరగా ఎవరిని కూడా పాదాలని తాకనివ్వరు. అంత విశిష్టమైన, మరి మామూలు అంటే దేవుడితో పోలిస్తే పీఠాధిపతులు తర్వాత వారు. మరి పీఠాధిపతుల యొక్క పాదాలకే అంత శక్తి ఉంటే వీరిని సృష్టించినటువంటి దేవుడి పాదాలకి మరింకెంత శక్తి ఉంటుంది? అవి పాదాలు ఎవరైనా ముట్టుకోవచ్చు, రుద్రపాదాలు. కాబట్టి అటువంటి రుద్రపాదాల సందర్శనం గనక అదృష్టవశాత్తు ఎక్కడైనా లభిస్తే తప్పనిసరిగా వాటిని నమస్కారం చేసుకొని అందరూ ఈ కార్తీక మాసంలో ఆ రుద్రానుగ్రహం పొందెదరుగాక. గురుగారు, సాధారణంగా శివుడిని పూజించే ఈ కార్తీక పౌర్ణమి రోజున విష్ణు దేవాలయాలలో కార్తీక దీపోత్సవం నిర్వహించడానికి కారణం ఏమిటి? కార్తీక మాసం హరిహరాత్మకం అని నేను మొదటి నుంచి మనవి చేస్తున్నాను. హర చక్కటి పేర్లమ్మా. హరుడు, హరి ఇద్దరూ ఒకే రకమైనటువంటి అర్థాలు ఇచ్చేటువంటి వాళ్ళు. హరించేవాడు అని రెండు పదాలకు అర్థం. హరి అన్నా హరించేవాడు, హరుడు అన్నా హరించేవాడు. ఎంత చక్కగా ఉందో చూడండి, దగ్గర పోలికలు. ఏమి హరిస్తాడు? మన లోపల ఉన్నటువంటి అజ్ఞానాన్ని హరించేస్తారు. కాబట్టి ఇద్దరూ వేరు కాదు, ఇద్దరూ ఒక్కటే అని మన సంప్రదాయం చెప్పటానికి అంత చక్కటి పదాలని సృష్టించారు. హరి అన్నారు, హరుడు అన్నారు. ఇద్దరూ కూడా హరించేటువంటి స్వభావం కలిగిన వారు. మరి ఈ హరిహరాత్మకుడైనటువంటి ఆ దేవదేవుడికి శివాలయంలోనూ ఈ కార్తీక పౌర్ణమి ఉత్సవాలు చేస్తాము, మరి విష్ణువాలయంలోనూ కూడా చేస్తారు. పేరు మార్పు ఉండొచ్చు, పేరు మార్పు కింద చేయవచ్చు. కానీ పేరు ముసలమ్మ,
అంటే ఆవిడ ముసలిది అని చెప్పడానికి అవ్వ అన్న ఒకరే, ముసలమ్మ అన్న ఒకరే. అక్కడ విష్ణువుకి నువ్వు పూజ చేసిన, శివుడికి పూజ చేసిన ఒకే దైవానికి చేసినట్లే. వామదేవుడు వాసుదేవుడు, వామదేవుడు అనంటే శివుడు, వాసుదేవుడు విష్ణుమూర్తి. అప్పయ్య దీక్షితుల వారని చెప్పి ఒక గొప్ప మహాకవి చెప్పాడు చాలా చమత్కారంగా. పేర్లల్లోనే ఇద్దరి మధ్య తేడా ఉంది. ఆయన్నేమో వామదేవుడు అంటున్నారు, ఈయన్నేమో వాసుదేవుడు అంటున్నారు. సుమభేదమే కానీ ఫలభేదము లేదు అన్నాడు. ఎంత అంతర్లీనంగా ఎంత గొప్ప సందేశం ఇచ్చాడో అప్పయ్య దీక్షితుల వారు. సుమభేదం, వాసుదేవుల్లో సు ఉంది, వామదేవుల్లో మా ఉంది. ఆ రెండే అక్షరాలు తేడా, మిగతా అక్షరాలన్నీ రెండింటిలోనూ సమానమే. వాసుదేవ వామదేవ, సు మా. సుమభేదం అంటే ఇక్కడ చమత్కారంగా ఆయన చెప్పింది ఏంటంటే పువ్వుల తేడా ఉంది, పళ్ళ తేడా లేదు. అంటే ఫలితాన్ని ఇచ్చేది పద్ధతిలో మాత్రం ఇద్దరూ ఒకటే, పేర్లల్లో మాత్రం అక్కడ సు ఉంది, ఇక్కడ మా ఉంది అని ఆయన చమత్కారం చెప్పారు. కాబట్టి పేర్లు మాత్రమే మార్పు. కాబట్టి ఇక్కడ శివాలయంలో ఎటువంటి ఉత్సవం జరిపిస్తామో విష్ణాలయంలో కూడా పేరు మార్పుతోటి అదే ఉత్సవాలు జరిపిస్తారు. ఇది హరిహరాత్మకమైనటువంటి ఈ కార్తీక మాసము యొక్క ప్రత్యేకత కనుక శివ విష్ణు భేదాలు ఎవ్వరూ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఎంచకూడదు. శివాయ విష్ణు రూపాయ, శివరూపాయ విష్ణవే. ఇది సంప్రదాయం, మన సనాతన ధర్మం. ప్రతి నిమిషం మనందరికీ చేస్తున్నటువంటి హెచ్చరిక. ఇద్దరి మధ్య అభేదాన్ని పాటించండి, ఇద్దరూ ఒక్కటే ఒక్కటే అని మరీ మరీ నొక్కి వక్కాణించేటువంటి పవిత్రమైనటువంటి మాసం కార్తీక మాసం. ఈ దృష్టిలో పెట్టుకొని మనం విష్ణాలయంలో ఉన్నటువంటి కార్తీక పౌర్ణమి ఉత్సవాలకి వెళ్ళాలి, శివాలయాల్లో జరుగుతున్నటువంటి ఉత్సవాలకి వెళ్ళాలి. ఇద్దరి మధ్య భేదాన్ని మనం ఎంచకుండా ఉంచదము గాక. గురుగారు, ఇవాల్టి మన ధర్మం కార్యక్రమంలో కార్తీక పూర్ణిమకి సంబంధించినటువంటి ఎన్నో విశేషాలను మాకు తెలియజేశారు. ధన్యవాదాలండి. శ్రీ నమస్కారం. ఇది ఇవాల్టి మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.